డ్రాఫ్టింగ్ కమిటీ. సో అన్ని కమిటీస్లో కూడా ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ ఫ్రెండ్స్. సో డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారు హెడ్ చేసిన కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ. సో అమాంగ్ ఆల్ కమిటీస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. సో దీన్ని డీటెయిల్డ్గా హూ ఆర్ ద మెంబర్స్ అని కూడా చూద్దాం. నెక్స్ట్ 8th కమిటీ వచ్చేసి హౌస్ కమిటీ. హౌస్ అంటే మన ఇంట్లో హౌజెస్ కాదండి, హౌస్ అని పార్లమెంట్ని హౌస్ అంటాం. స్టేట్లో లెజిస్లేటివ్ ఉంది కదా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాన్ని కూడా హౌస్ అని అంటాం. ఓకే, సో హౌస్ కమిటీ హెడెడ్ బై భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో ఈయన బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, సో మన తెలుగు అతను. సో మీరు చూడండి, భోగరాజు పట్టాభి సీతారామయ్య కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక కమిటీకి హెడ్గా ఉన్నాడంటే మీరు చూడండి, ఆంధ్ర పీపుల్ రిప్రజెంటేషన్ అప్పటి నుంచే యూనియన్ గవర్నమెంట్లో ఉంది. ఓకే, అంటే వాళ్ళకి మంచి ప్రామినెంట్ ప్లేసెస్ అనేది ముందు నుంచి ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్రిటిషర్స్ పాలించిన ప్లేస్లో ఉన్నారు. అదే మన హైదరాబాద్ స్టేట్ ఉంది కదా, ఇది ప్రిన్స్లీ స్టేటు. సో నిజాము ఎప్పుడు ఏమంటారు, బ్రిటిషర్స్కి అల్లీగా ఉన్నాడు. సో బ్రిటిష్ ఏం చెప్తే అది ఓకే చేసిండు. కాబట్టి బ్రిటిషర్స్ ఎప్పుడు హైదరాబాద్ స్టేట్లో డైరెక్ట్ రూలింగ్ అనేది చేయలేదు. సో ఈయనకి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్. ఫౌండర్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్. సో ఇప్పుడు లేదు ఆంధ్రా బ్యాంకు. ఏమైంది ఆంధ్రా బ్యాంకు? ఆంధ్రా బ్యాంక్ మర్జ్డ్ ఇంటూ యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్లో మర్జ్ చేయడం జరిగింది ఆంధ్రా బ్యాంక్ని. సో అప్పటి నుంచే మనకు తెలుసు ఆంధ్రా బ్యాంక్ అంటే ఎంత పెద్ద బ్యాంకో తెలుసు. సో ఆంధ్రా బ్యాంక్కి ఫౌండర్ ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య, హెడెడ్ బై హౌస్ కమిటీ. సో రీసెంట్గా యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈయన జ్ఞాపకార్థం ఒక మ్యూజియంని కూడా అక్కడ వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్లో బిల్డ్ చేస్తామని రీసెంట్గా చెప్పడం జరిగింది. సో యూనియన్ బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే ఆంధ్రా బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో మర్జ్ చేయడం జరిగింది. సో ఆంధ్రా బ్యాంక్ వచ్చేసి ఎప్పటి నుంచి మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ టైం నుంచే ఉందన్నమాట. సో అది ఆయన ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ 9th కమిటీ. 9th కమిటీ వచ్చేసి బిజినెస్ కమిటీ. సో బిజినెస్ కమిటీ ఈజ్ హెడెడ్ బై కేఎం మున్షి. సో కేఎం మున్షి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మన హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రిన్స్లీ స్టేట్ ఉంది కదా, హైదరాబాద్ స్టేట్ని సబ్జుగేట్ చేసేటప్పుడు ఆపరేషన్ పోలో టైంలో కేఎం మున్షిని యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. హైదరాబాద్ స్టేట్లో యూనియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరిని అపాయింట్ చేస్తారంటే కేఎం మున్షిని. సో మీరు తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు ఆయన నేమ్ కూడా వస్తుంది, కేఎం మున్షి. ఓకే, నెక్స్ట్ 10th కమిటీ అడ్హాక్ కమిటీ. అడ్హాక్ కమిటీ. సో హూ ఈజ్ హెడింగ్ ద అడ్హాక్ కమిటీ మీన్స్ ఎస్ వరదాచారి. అంటే మన తెలంగాణ లీడర్స్కి యూనియన్ గవర్నమెంట్లో అంత పట్టు లేదు, అంటే మంచి సంబంధాలు అనేవి లేవు. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూతో, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి అప్పటి నుంచే కాంగ్రెస్ తోటి జవహర్లాల్ నెహ్రూ తోటి మంచి సంబంధాలు అనేది ఉన్నాయి. సో అదే మనకి లేదనమాట. ఓకే, సో మీరు అదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎందుకు ఇంత అన్యాయం జరిగింది ఆంధ్ర అంటే, ఈవెన్ దో హెచ్ఆర్సీ వచ్చిన తర్వాత అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ తోటి మనం తెలంగాణ వాళ్ళు మాకు ఆంధ్ర వాళ్ళతో కలవడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా వాళ్ళు కలపడానికి కారణం ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అప్పుడు మనకి మొత్తం రూలింగ్ ఎవరండి? ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కదా. అప్పుడు మేజర్ పార్టీస్ ఏం లేవు.
ఓకే, సో కాంగ్రెస్లో వీళ్ళకి మంచి రిప్రజెంటేషన్ ఉందన్నమాట, అందుకనే వాళ్ళ మాటనే నెగ్గడం జరిగింది. అందుకే ఫజల్ అలీ కమిషన్కి తెలంగాణ వాళ్ళు మాకు ఇష్టం లేదు అని ఎంత రిప్రజెంట్ చేసినా కూడా తెలంగాణని ఆంధ్రాతో కలపడం జరిగింది. ఓకే, సో ఇది మీరు తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ కమిటీ. సో అమాంగ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్ అన్న కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇంకా దాంట్లో మెంబర్స్ని డీటెయిల్గా చూద్దాం. వై? బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో హూ ఈజ్ హెడింగ్ డ్రాఫ్టింగ్ కమిటీ? సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వితౌట్ అంబేద్కర్ వి కాంట్ ఇమాజిన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు లేకుండా కాన్స్టిట్యూషన్ అనేది లేదు, ఇండియాకి కాన్స్టిట్యూషన్ అనేది లేదు. ఆయన చాలా కష్టపడ్డారు ఇండియాకి కాన్స్టిట్యూషన్ తేవడానికి. ఎస్, సో డ్రాఫ్టింగ్ కమిటీ డీటెయిల్స్ చూద్దాం. డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, ఎంతమంది మెంబర్సు, హూ ఆర్ ద మెంబర్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారు హెడ్. సో ఎంతమంది మెంబర్స్ అంటే 1 హెడ్ ప్లస్ 6 మెంబర్స్. సో డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది మెంబర్స్? 7 మెంబర్స్. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 7 మెంబర్స్ అపాయింటెడ్ ఆన్ 29th August 1947. చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది? మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత. ఆగస్టు 15th స్వతంత్రం వచ్చింది కదా, 29th August 1947లో డ్రాఫ్టింగ్ కమిటీ అపాయింట్మెంట్ జరిగింది. ఓకే, సో విల్ సీ 1 by 1 మెంబర్స్. సో మెంబర్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఏరియా, క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో నుంచి. సో 1 2 3 4 నేమ్స్ ఇచ్చి హూ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ డ్రాఫ్టింగ్ కమిటీ, అదర్వైజ్ అన్ని నేమ్స్ ఇచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో అని ఇస్తారు, లేకపోతే ఒక వేరే నేమ్ ఇచ్చి నన్ ఆఫ్ ది అబో. ఓకే, అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకనే వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. చూడండి, అయ్యంగార్ అంటున్న తమిళ్ పర్సన్స్. ఓకే, సో మద్రాస్ ప్రావిన్స్కి ఐఎన్సీకి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మంచి రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. మీరు చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ఏ ప్రాసెస్లో మీకు ఒక్క తెలంగాణ పర్సన్ కూడా కనిపించాడు. ఎందుకంటే మనకి ఎక్కడ మంచి సంబంధాలు అనేది లేదు అనమాట. ఎందుకంటే ఎంతసేపు నిజాం మనని సపరేట్గా పెట్టేశాడు. సో అందుకనే మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో మనం వెనకబడిపోయినాం అనమాట. సో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ కేఎం మున్షి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కేఎం మున్షి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ. సో నెక్స్ట్ సయ్యద్ మొహమ్మద్ సదుల్లా, 1 మైనారిటీ. ఓకే, ఒక ముస్లింని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 5th వచ్చేసి ఎన్ మాధవరావు. సో ఎన్ మాధవరావు హీఈస్ నాట్ ద ఒరిజినల్ మెంబర్. ఓకే, ఎందుకు ఈయన ఒరిజినల్ మెంబర్ కాదంటే ఇంతకుముందు వేరే ఆయనను అపాయింట్ చేసిండే. హీ రీప్లేస్డ్ ఎవరిని రీప్లేస్ చేశారంటే రీప్లేస్డ్ బై బిఎల్ మిట్టర్. సో బిఎల్ మిట్టర్ రీప్లేస్డ్ డ్యూ టు ఇల్ హెల్త్ ఈయన తప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఈయనకి హెల్త్ బాగాలేక తప్పుకోవడం జరిగింది. సో ఈయన ప్లేస్లో ఎన్ మాధవరావుని న్యూ మెంబర్గా అపాయింట్ చేశారు. సో లాస్ట్ 6th మెంబర్ ఎవరంటే టీటీ కృష్ణమాచారి. ఓకే, సో టీటీ కృష్ణమాచారి ఈజ్ ఆల్సో నాట్ ద ఒరిజినల్ మెంబర్, హీ ఆల్సో రీప్లేస్డ్.
సో ఈయన ఎవరి ప్లేస్లో వచ్చాడంటే ఈజ్ రీప్లేస్డ్ డిపి కేతన్. సో బికాస్ టిపి కేతన్ వాజ్ డైడ్. సో ఈయన చనిపోవడం జరిగిందండి. సో ఆఫ్టర్ అపాయింటింగ్ యాజ్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ డిపి కేతన్ డైడ్. సో ఆన్ ద ప్లేస్ ఆఫ్ డిపి కేతన్ టిటి కృష్ణమాచారి అపాయింటెడ్ ఆన్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో హౌ మెనీ మెంబర్స్ ఇన్ డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా వచ్చు. సో 1 head అండ్ 6 members, టోటల్ 7. సో డేటు 29th August 1947. సో మెంబర్స్ వచ్చేసి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సదుల్లా, ఎన్ మాధవరావు, రీప్లేస్డ్ బై బిఎల్ మిట్టర్, అండ్ టిటి కృష్ణమాచారి రీప్లేస్డ్ బై డిపి కేతన్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో డ్రాఫ్టింగ్ కమిటీ అయిపోయింది కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీయే మెయిన్ కమిటీ అనమాట. సో వీళ్ళే మెయిన్. సో అన్ని కమిటీస్లోకెల్లా వీళ్ళే మెయిన్ డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే వాళ్ళు తెచ్చిన అంత డేటాని సగ్రిగేట్ చేసి ఒక రూపం, కాన్స్టిట్యూషన్కి ఒక రూపం ఇచ్చి సబ్మిట్ చేసేది ఎవరంటే డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్. ఓకే, సో ఆల్రెడీ అంత అపాయింట్మెంట్ అయిపోయింది కదా, వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వర్క్ స్టార్ట్ అయిపోతే ఏం చేస్తారు వాళ్ళు, వర్క్ సబ్మిషన్ అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడు సబ్మిట్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో దే హ్యావ్ సబ్మిటెడ్ ఫస్ట్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళే ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే ఆఫ్టర్ 8 months. సో 8 months వర్క్ తర్వాత దే హ్యావ్ సబ్మిటెడ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ February 1948. సో 47లో అపాయింట్ అయింది కదా. సో ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ ఎప్పుడు, February 1948. సో ఎన్ని మంత్స్ అయిందండి, 8 months. సో ఆఫ్టర్ 8 months దే సబ్మిటెడ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఆల్రెడీ సో ఫస్ట్ డ్రాఫ్ట్ ఇచ్చారంటే దీంట్లో ఏముందో వీళ్ళకి మాత్రమే తెలుసు, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళకే తెలుసు. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద వేరియస్ మ్యాటర్స్, సో దే ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ తెలుసు. సో కాన్స్టిట్యూషన్ని బిఆర్ అంబేద్కర్ గారు చాలా రాజ్యాల కాన్స్టిట్యూషన్స్, అంటే డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ స్టడీ చేసి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న మంచి మంచి ప్రావిజన్స్ని తీసుకొచ్చి మన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇదంతా ప్రజలందరికీ తెలియాలని దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో అప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఏం లేదు. అప్పుడు ఓన్లీ పేపర్స్ ద్వారానే. ఓకే, సో ప్రింట్ మీడియా అంటే ఉత్తి పేపర్స్ ద్వారానే దీన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఓకే, సో మొత్తం త్రూ అవుట్ ఇండియా తెలియాలి సో కాన్స్టిట్యూషన్లో ఏముందనేది. సో డిస్ట్రిబ్యూషన్ స్టార్టెడ్. సో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, అండ్ పబ్లిష్డ్. సో పబ్లిష్డ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో మొత్తం ఇండియా లెవెల్లో డిస్ట్రిబ్యూషన్, పబ్లిషన్ అనేది జరిగింది డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేశారంటే February 1948 టు October 1948. October 1948. చూడండి ఇన్ని మంత్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్కి పట్టింది. అంటే అసలు దీంట్లో వీళ్ళు ఏం రాశారు కాన్స్టిట్యూషన్లో అనేది తెలియడానికి ఇన్ని మంత్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే ప్రజలందరికీ రీచ్ కావాలి, మేము ఏమేం పెట్టాము, సో వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అనేది అందరికీ తెలియాలని దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రీడింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
సో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కాన్స్టిట్యూషన్ది. సో ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఎప్పుడు జరిగింది అంటే ఇది 4th November 1948 to 9th November 1948. ఇన్ని డేస్ రీడింగ్కే టైం సరిపోయిందనమాట. సో చూడండి ఇప్పుడు మన ప్రజెంట్ సినారియోకి అప్పుడు కాన్స్టిట్యూషనల్ విజనరీస్కి చూడండి. సో బిఆర్ అంబేద్కర్ గారు చాలా విజనరీ అండి. సో ఆయన ప్రతి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి, డీప్గా వెళ్ళాలనేది ఆయన యొక్క ఉద్దేశం. చూడండి, సో వాళ్ళు తెచ్చిన డ్రాఫ్ట్ని ప్రజలకి తెలియాలని డిస్ట్రిబ్యూషన్కే ఇన్ని మంత్స్ తీసుకున్నారు. సో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా పబ్లిసిటీ మీదనే ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత ఫస్ట్ రీడింగ్. సో ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడైంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంటే 4th November నుంచి 9th November, ఆల్మోస్ట్ 5 days పట్టింది రీడింగ్కి. ఎందుకు రీడ్ చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ షుడ్ బి అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. సో ఇప్పుడు మనం బిల్స్ చూస్తుంటాం. సో గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సో బిల్స్ పెడుతుంటుంది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. సో ఏ ఒక్క బిల్లు ఉద్దేశము ప్రతి ఒక్క మెంబర్కి రీచ్ కాదు. సో ప్రజలకైతే అసలే రీచ్ కాదు. సో అక్కడ ఏమవుతుంది, ఏ బిల్లు తెచ్చినా కూడా అపోజిషన్ అనేది గొడవ చేయడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు యునానిమస్గా వాళ్ళు రిప్రజెంటేట్ చేసుకొని వాళ్ళు పాస్ చేయడం అయిపోతుంది. ఎందుకంటే 1/3 మెంబర్స్ ఓకే చెప్తే బిల్ పాస్ అయిపోతుంది అనమాట. సో 1/3 మెంబర్స్ మెజారిటీ ఉందనుకో ఆ బిల్ పాస్ అయిపోతుంది. నెక్స్ట్ రాజ్యసభకి వెళ్తుంది. అక్కడ కూడా అసలు ఆ బిల్ ఏంటి, దానివల్ల ప్రజలకి ఎంత యూజ్ ఉంది, సో ఏమేం తెస్తున్నారు దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, అసలు పీపుల్స్ ఒపీనియన్ కానీ అపోజిషన్ ఒపీనియన్ కానీ. అపోజిషన్ అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉండాలి. సో అపోజిషన్ కూడా ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది అనేది రూలింగ్లో ఉన్న పార్టీస్ మర్చిపోతాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో. సో అప్పటికి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ చూసుకోండి. సో వాళ్ళు ప్రతి ఒక్కటి తెలియాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న అన్ని మెంబర్స్కి తెలియాలని చెప్పేసి రీడింగ్. నాకు తెలిసి ఇప్పుడు రీడింగ్ మనకి ఉత్తి బడ్జెట్ సెషన్ ఒక్కటే రీడింగ్ అవుతుంది. సో బడ్జెట్ని మాత్రమే ఇప్పుడు ఫుల్గా రీడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనాన్స్ మినిస్టరు సెంట్రల్లో అయితే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టరు, స్టేట్లో అయితే స్టేట్ ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ని మాత్రమే ఫుల్గా రీడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మిగతా ఏ బిల్లు కానీ అసలు ఎందుకు పాస్ అయింది, దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎవరికి లాభము, ఇలాంటి ఏంటి ప్రజల్లోకి కాదు కదా, అపోజిషన్కి కూడా రీచ్ అవ్వట్లేదు. సో ప్రజెంట్ సినారియో అనేది మారాలి యాక్చువల్లీ. ఓకే, సో ఇది ఫస్ట్ రీడింగ్కి టైం పట్టింది. నెక్స్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. డిస్కస్డ్ అండ్ డిబేటెడ్. డిస్కషన్ అండ్ డిబేట్ ఆన్ కాన్స్టిట్యూషన్. చూడండి, ఇప్పుడైతే అసలు ఒక్క బిల్లు మీద కూడా డిస్కషన్ అనేది జరగదు. సో అసలు కొన్ని బిల్స్ అయితే అసలు గవర్నమెంట్ ఎప్పుడు తెచ్చిందో కూడా అర్థం కాదు. సో డిస్కషన్ డిబేట్కి వాళ్ళు ఎంత టైం తీసుకున్నారో చూడండి. దే హ్యావ్ టేకెన్ 15th November 1948 to 17th October 1949. See how much time they have taken for discussion and debate on the Constitution. So discussion ఇంకా డిబేట్కి ఇంత టైం తీసుకున్నారు. 15th November 1948 నుంచి 17th October 1949 వరకు వాళ్ళు డిస్కషన్ డిబేట్కి టైం ఇచ్చారు. అంటే దీంట్లో ఏదైనా మార్పులు చెప్తే మిగతా మెంబర్స్ ఎవరైనా సో ఆ మార్పులని కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ ఇంకా డిబేట్కి ఇంత టైం ఇచ్చారు. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే ఈ డిస్కషన్ డిబేట్ టైంలో సో హౌ మెనీ అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్. సో ఎవరికి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారంటే కాన్స్టిట్యూషన్కి 7653 అమెండ్మెంట్స్ అంటే ఏంటండి, సవరణలు. అంటే వీళ్ళు తెచ్చిన కాన్స్టిట్యూషన్కి డిస్కషన్ డిబేట్ తర్వాత మిగతా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఎన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారంటే
653 అమెండ్మెంట్స్ ఇస్తే అమాంగ్ దిస్ some 2473 యాక్సెప్టెడ్. సో వాళ్ళు ఇచ్చిన సవరణల్లో 7000 అమెండ్మెంట్స్ ఇస్తే 2473 వేర్ యాక్సెప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, సో ఇవి యాక్సెప్ట్ చేసి దీన్ని మాడిఫై చేస్తామని చెప్పారనమాట. సో ఆఫ్టర్ ఫైనలీ అంటే ఆఫ్టర్ అమెండ్మెంట్స్ తర్వాత ఫైనలీ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్డ్. సో మళ్ళీ డిస్కషన్ అయింది. సో ఫైనలీ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్డ్. సో ఎప్పటి వరకు 14th November 1949 to 26th November 1949. చూడండి ఎంత హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది అప్పుడు. ఓకే, సో చాలా నీట్గా, అంటే కాన్స్టిట్యూషన్ ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసం. ఓకే, సో ప్రజలకి రీచ్ కావాలి, అది ప్రతి ఒక్కరికి నచ్చాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి లీడరు ప్రజల నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చారు. అంటే ఒక్క లీడరు 10 lakh మెంబర్స్ రిప్రజెంటేషన్ కదా. సో ప్రతి ఒక్క మెంబర్ ఏం చేస్తాడంటే ఆ 10 lakhs మెంబర్స్కి రీచ్ అయ్యేటట్టు దీన్ని చెప్పాలి. సో ఈవెన్ ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. సో ప్రతి ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. సో ఆయన ఏం చేయాలి? ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలని, వాళ్ళకి ఏం కావాలి, నీడ్స్ని, వీటన్నిటిని అసెంబ్లీ దాకా తీసుకెళ్లేది ఎవరంటే ఆయన అనమాట. ఎందుకంటే ఈ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అందరు మెంబర్స్ అసెంబ్లీకి వెళ్ళి ప్రతిదీ సీఎంకి కానీ అక్కడ అసెంబ్లీలో కానీ మెన్షన్ చేయలేరు కదా. అందుకనే ఆయన మనం రిప్రజెంటేషన్గా పెట్టుకున్నాం కదా. సో అదనమాట. సో ఇది ఫైనల్ రీడింగ్. అంటే వీళ్ళు ఇచ్చిన అన్ని అమెండ్మెంట్స్ పెట్టేసి ఫైనల్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పటివరకు జరిగింది? 14th November నుంచి 26th November. సో ఫైనల్గా కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్. Constitution adopted by Constituent Assembly. సో ఎప్పుడు అడాప్ట్ చేసుకుందండి? 26th November 1949. బట్ ఇది అడాప్షన్ మాత్రమే, జస్ట్ కన్సిడర్ చేసుకున్నారు, నాట్ ఎనాక్టెడ్. అంటే ఇక్కడ అడాప్షన్ మాత్రమే చేసుకున్నాడు, ఇంకా ఇంప్లిమెంట్లోకి రాలేదన్నమాట. సో ఇంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది? 26 January 1950. వై దిస్ మచ్ డిలే? సో ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు? 26th January 1950. ఎందుకు ఈ 2 months డిలే అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అడాప్టెడ్ అంటే ఏంటి? ఆల్ 284 members సైన్డ్. సో అందరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న అందరూ కాన్స్టిట్యూషన్ని యాక్సెప్ట్ చేసి సైన్ చేయడం జరిగింది. సో అప్పుడే 26 November 1949లో కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది అడాప్షన్ మాత్రమే, నాట్ ఇంప్లిమెంటెడ్. సో ఇంప్లిమెంటేషన్, ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైంది? అడాప్షన్ ఎనాక్టెడ్. సో ఎనాక్టెడ్ ఎప్పుడండి? 26 January 1950. ఎస్. సో ఈ 2 months డిలే ఎందుకు అనేది వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అ క్వశ్చన్ ఏరియా బికాస్ ఆఫ్ ద పూర్ణ స్వరాజ్ డే. సో మనకి లాహోర్లో ఒక ఐఎన్సి సెషన్ అయింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషను. అక్కడ జవహర్ లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ డే అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ పూర్ణ స్వరాజ్ డే అనేది ఈ 2 monthsలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఆగడం జరిగింది. 2 months టైం తీసుకున్నారు. సో కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్. అడాప్షన్ ఎప్పుడు? 26th November 1949. ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అమల్లోకి ఎప్పుడు వచ్చిందండి? 26th January 1950. సో దీన్నే కదా మనం
రిపబ్లిక్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. సో గణతంత్ర దినోత్సవాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిన రోజు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 months టైం పట్టింది కదా, ఈ 2 months ఎందుకు ఆగారు అనేది ఒక హిస్టారికల్ మూమెంట్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ మూమెంట్ ఈజ్, సో పూర్ణ స్వరాజ్ డే. పూర్ణ స్వరాజ్ డే. సో ఈ పూర్ణ స్వరాజ్ డే ఎక్కడ డిక్లేర్ చేశారంటే లాహోర్ సెక్షన్ ఆఫ్ ఐఎన్సి, లాహోర్. సో ఇప్పుడు లాహోర్ ఎక్కడ ఉంది? పాకిస్తాన్. సో అప్పుడు ఇండియా పాకిస్తాన్ సేమ్ కదా, లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి, జేఎల్ నెహ్రూ డిక్లేర్డ్ దిస్ 26th January యాజ్ పూర్ణ స్వరాజ్ డే. ఓకే, సో పూర్ణ స్వరాజ్ డే అని జేఎల్ నెహ్రూ గారు లాహోర్ సెక్షన్ ఆఫ్ ఐఎన్సీలో డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ డే వస్తుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ కోసం ఈ 2 months డిలే అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది సో రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇది సో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో దీనికి ఎన్ని డేస్ పట్టింది ఇది కూడా ఇంపార్టెంట్. సో హౌ మెనీ డేస్, సో వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్, టైమ్ టేకెన్ టు రైట్ ద కాన్స్టిట్యూషన్. సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ కదా, సో కాన్స్టిట్యూషన్ని రైట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందంటే ఆల్మోస్ట్ 2 years 11 months 18 days. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3 years. సో అప్రాక్సిమేట్లీ 3 years టైం పట్టింది మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. సో ఊహించండి ఎంత బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ దేర్. ఓకే, సో ప్రజెంట్ డే సినారియోలో కూడా కాన్స్టిట్యూషన్ ఇంత బాగా ఇంప్లిమెంట్ అవుతుందంటే సో థింక్ ఆఫ్ ద విజనరీ. ఓకే, సో వాళ్ళ విజన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు జనరేషన్స్కి కూడా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుందంటే థింక్ ద విజనరీ. ఓకే, సో దిస్ మచ్ టైం పీరియడ్ రైట్. సో నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఈ 3 years పీరియడ్లో ఎన్నిసార్లు సమావేశమైంది? ఓకే, అలా 3 years టైం 114 days. ఓకే, 114 days అండ్ 11 sessions. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలెక్ట్ అయిన తర్వాత సో కాన్స్టిట్యూషన్ మొత్తం మేకింగ్ ఇప్పటివరకు ఎన్ని సెషన్స్ అయినాయంటే 11 sessions. ఎన్ని డేస్ వాళ్ళు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారంటే 114 days. ఓకే, సో 114 days డిస్కషన్ అండ్ ఎన్ని సెషన్స్ అయ్యాయి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే 11 sessions అరౌండ్ దిస్ 3 years పీరియడ్. ఓకే, సో ఈ 3 yearsలో వాళ్ళకి ఇంత టైం పట్టింది. ఓకే, నెక్స్ట్ ఎంత అమౌంట్ ఖర్చు అయింది? సో అమౌంట్ ఇంకర్డ్. సో మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, సో ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏది పెట్టాలన్నా అమౌంట్ బడ్జెట్. ఓకే, సో వాళ్ళకి ఎంత అమౌంట్ ఖర్చు అయింది కాన్స్టిట్యూషన్ రాయడానికంటే 64 lakh rupees. ఓన్లీ 64 lakhs అయిందండి. సో 2 years టైం పట్టింది, 64 lakh rupees టైం అయింది. సో 2 years 11 months 18 days. సో ఎన్నిసార్లు వాళ్ళు సమావేశమయ్యారంటే 11 times. సో ఎన్ని డేస్ అంటే 114. హౌ మచ్ మనీ అంటే దట్ ఈస్ 64 lakhs. సో దీంట్లో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ వాజ్ జీవి మౌలాంకర్, చాలా ఇంపార్టెంట్ నేమ్. జీవి మౌలాంకర్ was the first. G.V. Mallanna was the first speaker of Constituent Assembly. Important andi name. So Constituent Assembly ki first speaker evarante
జీవి మౌలాంకర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దీంతో మనకి మేకింగ్ అయిపోయింది. సో వాళ్ళు ఏమేమి చేశారు, ఎలా చేశారు, ఏ కమిటీస్, ఎంత అమౌంట్ అయింది, ఎంత టైం అయింది, అండ్ ఎప్పుడెప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎన్నిసార్లు రీడ్ చేశారు, అండ్ వాట్ ఆర్ ద వేరియస్ అమెండ్మెంట్ దే హ్యావ్ టేకెన్ కన్సిడరేషన్. సో ఇదంతా అయిపోయింది కదా చూడండి. సో మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ ఎప్పుడైనా అయిపోయిన తర్వాత ఒక క్రిటిసిజం అంటే దాని మీద ఒక ఒపీనియన్ అనేది ఇస్తారు కదా. సపోజ్ మనం ఒక ఇల్లు కడతాం అనుకోండి, సో దానికి ఫంక్షన్ చేస్తాం కదా ఇల్లుకి. సో ఫంక్షన్ చేసినప్పుడు వేరియస్ పీపుల్ మనం ఇన్వైట్ చేస్తాం కదా. సో కొందరు ఏమంటారు బాగుందంటారు, అది కొందరేమో బాగాలేదంటారు, కొందరేమో సజెషన్స్ ఇస్తారు. సేమ్ అట్లనే మన కాన్స్టిట్యూషన్ మొత్తం రాయడం అయిపోయిన తర్వాత వీ ఆల్సో గాట్ సమ్ క్రిటిసిజం. ఓకే, సో క్రిటిసిజం అనుకోవచ్చు, ఒపీనియన్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఒక క్రిటిసిజం అనేది జరిగింది. సో ఎవరెవరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏమన్నారు అండ్ కాన్స్టిట్యూషన్ ఏమన్నారు, సో అనేది ఆ క్రిటిసిజం అనేది చూద్దాం మనం. సో వాట్ ఆర్ ద వేరియస్ పీపుల్స్ ఒపీనియన్ ఆన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేశారు కదా, ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ఆల్సో నామినేటెడ్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ 299 మెంబర్స్. సో వాళ్ళందరూ వేరియస్ కమిటీస్ వేసుకొని కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగింది. సో ఇంత టైం తీసుకున్నారు. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ప్రొవిజన్స్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఇప్పుడు క్రిటిసిజం ఆన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో క్రిటిసిజం అంటే తెలుగులో ఏమంటారు, విమర్శ. ఎస్, విమర్శ. సో క్రిటిసిజం కూడా దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయండి. ఇది ఎందుకు అంటే ఇంపార్టెంట్. క్రిటిసిజం ఆన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఎవరెవరు ఏమని క్రిటిసైజ్ చేశారు కాన్స్టిట్యూషన్ని. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని, కాన్స్టిట్యూషన్ని కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏమని క్రిటిసైజ్ చేశారు అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ పర్సన్ గ్రాన్విల్లే యాస్టిన్. గ్రాన్విల్లే యాస్టిన్. ఓకే, సో ఈయన బ్రిటిష్ పర్సన్ అండి. గ్రాన్విల్లే యాస్టిన్ is a prominent British person and constitutional expert. Okay, so British's constitutional expert అనమాట. సో ఏమన్నారు ఈయన అంటే, సో వాట్ హీ క్రిటిసైజ్డ్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ డామినేటెడ్ బై ఐఎన్సి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది డామినేట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ ఎవరంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే అని ఒక క్రిటిసైజం అనేది ఇచ్చాడనమాట. సో ఇంకా హీ ఫర్దర్ క్రిటిసైజ్ దట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే కాంగ్రెస్, కాంగ్రెసే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే కాంగ్రెస్లో ఎవరున్నారో వాళ్ళే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరున్నారో వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు. అంటే మొత్తం ఐఎన్సి అనేది డామినేట్ చేసింది, వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది ఆయన ఒక క్రిటిసిజం. ఇంకా హీ ఫర్దర్ క్రిటిసైజ్ దట్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై బై 4 members అన్నాడు. సో హూ ఆర్ ద 4 members? సో ఆయన ఏమన్నాడంటే ఇంకా ఓన్లీ 4 members డామినేట్ చేయడం జరిగింది అన్నాడు. సో ఆ 4 members ఎవరంటే, వన్ ఈజ్ జేఎల్ నెహ్రూ, ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వల్లభాయ్ పటేల్, and the third one is B.R. Ambedkar. Okay, and the fourth one is Babu Rajendra Prasad. Babu Rajendra
Prasad. So this is the criticism of Granville Aston. Okay, so Granville Aston criticized Constituent Assembly as dominated by INC. So Congress is Constituent Assembly and Constituent Assembly is Congress, and it is dominated by 4 members, that is JL Nehru, Vallabhai Patel, Ambedkar, ఇంకా రాజేంద్ర ప్రసాద్. సో వీళ్ళు నలుగురే డామినేట్ చేశారు, అంటే వీళ్ళే ప్రామినెంట్ పర్సన్గా ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని. ఓకే, అండ్ ఈయనది ఒక ఫేమస్ బుక్ కూడా ఉందండి, ఫేమస్ బుక్ రాశాడు ఈయన. సో ఏం బుక్ అంటే, సో బుక్ నేమ్ ఆల్సో ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద బుక్ నేమ్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ అని చెప్పి ఒక బుక్ రాశాడు అనమాట. ఓకే, సో బుక్ చాలా ఇంపార్టెంట్, బుక్ నేమ్. సో దిస్ బుక్ ఈజ్ రిటన్ బై గ్రాన్విల్లే ఆస్టిన్. సో హీ వాజ్ ప్రామినెంట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆఫ్ బ్రిటిష్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. సో ఆబ్వియస్గా తెలుసు కదా, సో పక్క వాళ్ళు ఎట్లయినా మనం క్రిటిసైజ్ చేస్తారు కదా, సో బ్రిటిషర్స్ కాబట్టి కంపల్సరీగా క్రిటిసైజ్ చేశాడు. సో ఈయన క్రిటిసిజం ఇంపార్టెంట్ అండ్ ఈయన బుక్ కూడా ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్. సో ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్ అయితే సమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక కార్నర్ స్టోన్, కార్నర్ అంటే ఒక మూలకి ఉండే ఒక రాయి లాంటిది అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే, సో అది ఆయన టైటిల్. సో దాంట్లో ఏం రాశాడు అనేది మనకు అవసరం లేదు, బుక్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో బుక్ నేమ్ అడుగుతారు. సో వాట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ రిటన్ బై గ్రాన్విల్లే ఆస్టిన్. సో ఒక ఆయన అయిపోయింది కదా, నెక్స్ట్ పర్సన్. సో నెక్స్ట్ పర్సన్ ఈజ్ సర్ ఐవర్ జెన్నింగ్స్. సో గ్రాన్విల్లే ఆస్టిన్ ఇలా క్రిటిసైజ్ చేశాడు. నెక్స్ట్ సర్ ఐవర్ జెన్నింగ్స్, నెక్స్ట్ పర్సన్, ఈజ్ ఆల్సో బ్రిటిష్. సో బ్రిటిషర్సే మనం రాసిన తర్వాత క్రిటిసైజం అనేది చేశారనమాట, అంటే ఒక విమర్శ అనేది చేయడం జరిగింది. ఓకే, సో సెకండ్ పర్సన్ సర్ ఐవర్ జెన్నింగ్స్. సో సర్ ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నాడు అనేది ఇంపార్టెంట్. సో వాట్ హీ సెడ్ ఈజ్ ఇట్ ఈస్ లాయర్స్ ప్యారడైజ్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఏ లాయర్స్ ప్యారడైజ్ అన్నాడు, అంటే మొత్తం లాయర్సే ఉన్నారు. ఓకే, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీరు చూడండి తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ లాయరు, అంబేద్కర్ గారు లాయరు. ఓకే, సో అట్లా అందరూ లాయర్సే ఉన్నారు, అంటే ఇదొక లాయర్స్కి స్వర్గం లాగా ఉంది. ప్యారడైజ్ అంటే స్వర్గం, అంటే మొత్తం మెంబర్స్ అంతా లాయర్సే ఉన్నారు, మిగతా ఏ పర్సన్స్ లేరు అనేది ఆయన ఉద్దేశం అనమాట. సో మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు అనేది ఆయన ఉద్దేశం. ఓకే, సో ఆల్ ఆర్ లాయర్స్. సో ఆల్ ఆర్ లాయర్స్ అనేది ఆయన క్రిటిసిజం అనమాట. ఓకే, సో నెక్స్ట్ విస్కంట్ సైమన్. సో సైమన్ కమిషన్ అంటాం కదా మనం, సైమన్ గో బ్యాక్ అని. సో ఆయన అనమాట. సో సైమన్ ఏమన్నాడంటే, విస్కంట్ సైమన్, ఇట్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఒక డివిజన్ పాలసీ అనమాట. సో మీరు అందరూ హిందూసే ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, అంటే ముస్లిమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీరు అనేది ఒక క్రిటిసిజం, విమర్శ అనమాట. సో ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ గివెన్ బై విస్కంట్ సైమన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్రిటిసిజం
given by Winston Churchill. సో విన్స్టన్ చర్చిల్ ఏమని క్రిటిసైజ్ చేశాడంటే, he also criticized that it was dominated by one section of nation. Okay, one section of సొసైటీ. సో అంటే సొసైటీలో ఉన్న ఒక సెక్షన్ మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆ ఒక సెక్షన్ కూడా ఏంటంటే హిందూ కమ్యూనిటీ అనేది కూడా ఆయనది. అంటే ఇండియాలో హిందూ ముస్లిమ్స్ అందరు ఉన్నారు కదా, కాకపోతే హిందూసే ఎక్కువ ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అనేది ఈయన క్రిటిసిజం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది క్రిటిసిజం అనుకోవచ్చు, ఒపీనియన్ అనుకోవచ్చు. బిఆర్ అంబేద్కర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఆన్ కాన్స్టిట్యూషన్. సో ఇది క్రిటిసిజం కాదండి, ఇట్స్ అ ఒపీనియన్. ఓకే, ఇన్ ఫ్యూచర్, సో చాలా ఇంపార్టెంట్, ఇన్ ఫ్యూచర్ ద కాన్స్టిట్యూషన్ ఫెయిల్స్. సో ఫ్యూచర్లో కాన్స్టిట్యూషన్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరిగితే, అంటే మేము ఇప్పుడు రాసాము. ఓకే, ఫ్యూచర్లో ఇది ఫెయిల్ అవ్వడం అనేది జరిగితే ఎట్లా జరుగుతుంది అనేది ఆయన అప్పుడే చెప్పాడు. ఓకే, ఫ్యూచర్ ఫెయిల్స్, ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ఫ్యూచర్లో కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయితే ఇది ఎవరైతే రాశారో వాళ్ళ మిస్టేక్ కాదు. ఓకే, నాట్ ద మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ ద మిస్టేక్. ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ the governments. It is the mistake of the governments enforced it. చూడండి, ఇది మొత్తం రాశాను నేను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గివెన్ బై బిఆర్ అంబేద్కర్. సో వాట్ ఈజ్ సేయింగ్, చూడండి బిఆర్ అంబేద్కర్ గారు ఎంత విజనరీ అనేది మీకు ఇక్కడే తెలుస్తుంది. ఓకే, సో ఆయన చాలా విజనరీ అనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగితే అది మేకర్స్ మిస్టేక్ కానే కాదు. అంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఏ మిస్టేక్స్ అనేది మేము చేయలేదు, చాలా ఆలోచించి రాసాము అని ఆయన ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ద మేకర్స్ మిస్టేక్, ఇట్ ఈస్ అ మిస్టేక్. ఓకే, బట్ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎన్ఫోర్స్ ఇట్. ఎవరైతే గవర్నమెంట్స్ ఈ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాళ్ళ తప్పు కానీ మా తప్పు కానే కాదు అని ఆయన ముందే చెప్పేసిండు. అంటే ఇప్పటి కూడా మీరు చూడండి కాన్స్టిట్యూషన్లో ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తుంటారు కదా, సో ఆయన అందుకే చెప్పాడనమాట. సో ఫ్యూచర్లో మీకు అట్లా బాగాలేదు అనిపిస్తే అది మీ తప్పు, అంటే మీరు కాన్స్టిట్యూషన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే, సో మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్పులు అనేవి జరగవు. ఎందుకంటే మేము ఒక్క తప్పు కూడా లేకుండా రాసాము కాన్స్టిట్యూషన్ని, చాలా జాగ్రత్తగా రాసాము అనేది అంబేద్కర్ గారి ఉద్దేశం. నిజంగా కూడా ఫ్రెండ్స్, సో మనకందరికీ కాన్స్టిట్యూషన్లో ఏముందో అని తెలిస్తే, సో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. అంటే ఎవరికి ఏముండాలో అవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి అన్నమాట. సో అందుకనే అంబేద్కర్ గారు చాలా తెలివిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు అంబేద్కర్ గారు ఇది రాయలేదు అది రాయలేదు, కాన్స్టిట్యూషన్ ఇలా ఉంది అది అలా ఉంది. అందుకనే ఆయన ముందే చెప్పాడనమాట, ఇది మా మిస్టేక్ కాదు, ఎవరైతే గవర్నమెంట్స్ ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాళ్ళ మిస్టేక్ మాత్రమే. ఓకే, సో దిస్ ఈజ్ ద వేరియస్ క్రిటిసిజం ఆన్
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో లాస్ట్, అదర్వైజ్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్. ఓకే, సేలియంట్, సో ముఖ్యమైన అంశాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇంగ్లీష్లో అయితే సేలియంట్ అంటాం మనం. సో వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రమే ఉన్నవి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న సేలియంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీచర్, సో ఇట్ ఈస్ ద లెంతియెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్, సో బిగ్గెస్ట్ written constitution. Okay, సో బిగ్గెస్ట్ ఆర్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మొత్తం వరల్డ్లోనే అండి. సో వరల్డ్లో ఏ కంట్రీకి ఇంత పెద్ద రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. ఓకే, సో బిగ్గెస్ట్ అండ్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కోఇన్సిడెంట్లీ ఆర్ కోఇన్సిడెంట్లీ మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ taken logo as elephant. సో ఎలిఫెంట్నే మనకి కాన్స్టిట్యూషన్కి లోగో లాగా తీసుకోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ యానిమల్స్లో అన్నిట్లో బిగ్గెస్ట్ ఏముంటుందండి, ఎలిఫెంటే కదా. సో వాళ్ళు కోఇన్సిడెన్స్గా ఏమైందంటే వాళ్ళు అనుకోకుండానో ఎలిఫెంట్నే మన కాన్స్టిట్యూషన్కి లోగో లాగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇదొక సేలియంట్ ఫీచర్. అండ్ ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయంటే ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్, సో ఏమున్నాయంటే ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ హ్యావింగ్ ఆర్టికల్స్. సో హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్? 395 ఆర్టికల్స్. పార్ట్స్, సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 పార్ట్స్. అండ్ స్కెడ్యూల్స్, 8 స్కెడ్యూల్స్. సో ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ వచ్చేసి 395, పార్ట్స్ 22 అండ్ స్కెడ్యూల్స్ వచ్చేసి 8 స్కెడ్యూల్స్. ఓకే, సో ఇన్ని ఆర్టికల్స్ ఉన్న కాన్స్టిట్యూషన్ మనదే అనమాట. సో ఏ కంట్రీ కూడా ఇన్ని ఆర్టికల్స్ లేవు, ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్లో కూడా. మీరు యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ అట్లాంటివి చూసుకుంటే ఓన్లీ 7 ఆర్టికల్సే ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో చాలా చిన్న 14, 27 ఇంతే ఉంటాయి. ఓకే, సో 100 దాటిన కూడా తక్కువే ఉంటాయి. ఓకే, సో అందుకని మనదే బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఉంది కదా. సో యూఎస్ఏ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఓన్లీ 7 ఆర్టికల్స్. సో యూఎస్ఏలో ఓన్లీ 7 ఆర్టికల్సే ఉన్నాయి. ఇంకా ఏదైనా కంట్రీ చూస్తామా? ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో 143 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ 143. అండ్ కెనడా, సో కెనడా కాన్స్టిట్యూషన్ చూసుకుంటే 123 ఆర్టికల్సే. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, ఇది కొంచెం బిగ్ మనకు. సౌత్ ఆఫ్రికాలో 153 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, సో అంటే చూడండి ఎక్కడైనా 200 దాటి లేవు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, సో అంటే వరల్డ్ లీడర్ ఎవరు? యూఎస్ఏ, అమెరికా. వాళ్ళకు కూడా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి కాన్స్టిట్యూషన్లో? 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో 143,
కెనడాలో 123 అండ్ సౌత్ ఆఫ్రికాలో 153. చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 395. ఓకే, సో ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎవరికి ఏ ఆర్టికల్లో ఏముందో ఎవరికి తెలీదు, ఎందుకంటే దే ఆర్ నాట్ వైడ్లీ స్ప్రెడింగ్. సో ఇది నిజంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్లో ఏముంది అనేది స్కూల్ లెవెల్ నుంచే ఇంప్లిమెంట్ చేయడం జరగాలి. సో స్కూల్ నుంచే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్లో ఏముంది, అసలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏ స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ చిల్డ్రన్కి ఎడ్యుకేట్ చేస్తే డెమోక్రసీ అనేది డెమోక్రసీ లానే ఉంటుంది. సో డెమోక్రసీ అని మనము ఎక్కడ వింటాం, మీటింగ్స్లో వింటాం. ఓకే, సో మీటింగ్లలో పేపర్లో వచ్చే ఆర్టికల్స్లో డెమోక్రసీ వింటాం కానీ సో ప్రజెంట్ డెమోక్రసీ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు. సో ఇండియా మళ్ళీ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, సో మళ్ళీ ఏమంటారు యూనిటీ ఇన్ డైవర్సిటీ, సో చాలా చెప్పుకుంటాం కానీ అవన్నీ ప్రజెంట్ డే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏముందో ప్రజెంట్ జనరేషన్కి తెలీదు. ఓకే, సో ప్రజెంట్ జనరేషన్కి ఎందుకండి, మనం ఎలక్ట్ చేసుకున్న లీడర్స్కే తెలీదు చాలా వరకు అసలు కాన్స్టిట్యూషన్ ఏంది, దాంట్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, సో దాంట్లో యూనియన్ గవర్నమెంట్కి ఏమున్నాయి, ఏ హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్కి ఏమేమి ఉన్నాయి, సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, అవి ఎలా వర్క్ చేయాలి, సో అవి ప్రజలకి ఏమేమి ఇవ్వాలి అనేది చాలా వరకు తెలియదు ఫ్రెండ్స్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్, యూ హ్యావ్ టు ఎవ్రీబడి నోస్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ సో అమెండ్మెంట్స్. సో అందుకని అంబేద్కర్ గారు మళ్ళొక పని ఏం చేశారంటే అమెండ్మెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అమెండ్మెంట్స్, సో మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇంక్లూడ్ చేయాలనిపిస్తే కాన్స్టిట్యూషన్లో, లేకపోతే తీసేయాలనిపిస్తే మీరు సవరణలు చేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్కి. ఓకే, సో ఏమేం సవరణలు చేసుకోవచ్చు. సో అమెండ్మెంట్స్, సో ఫార్ కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారంటే 99 టైమ్స్. సో 99 టైమ్స్ అమెండ్మెంట్స్ అనేది జరిగింది అప్ టు 2014. సో ఇది నేను 2014 వరకే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అప్ టు 2014 కాన్స్టిట్యూషన్ ఈజ్ అమెండెడ్ 99 టైమ్స్, అంటే 99 సవరణలు అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్కి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్స్ ఇంక్రీజ్ అయినాయి, పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, బట్ ఒరిజినల్గా మాత్రం ఇవే ఉంటాయి. సో నౌ present articles, so how many articles are there means 465 articles, parts వచ్చేసి 25 parts and schedules. సో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే 12 స్కెడ్యూల్స్. సో స్కెడ్యూల్స్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయి, 4 స్కెడ్యూల్స్ ఇంక్రీజ్ అయినాయి, 25 పార్ట్స్. సో 25 పార్ట్స్ అండ్ 465. చూడండి ఫస్ట్ ఇనిషియల్గానే 395 పెద్ద నంబర్, సో చాలా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ సవరణలు అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చి దాన్ని 465 చేసాం. సో యాక్చువల్లీ ఒరిజినల్గా అవే ఉంటాయి, కాకపోతే సపోజ్ మనకి 14 ఉందనుకోండి, ఎలా యాడ్ చేశారు సవరణలు అంటే 14A, 14B ఇట్లా. మళ్ళీ 14లో ఇంకేమైనా సబ్ యాడ్ చేయాలనుకుంటే 14A సబ్ క్లాస్ 1 ఇట్లా. ఓకే, అంటే 14 అనేది మార్చలేదన్నమాట, అంటే నంబర్స్ ఇవే ఉంటాయి, 395 ఉంటాయి. సో ఇవి ఎట్లా ఇంక్రీజ్ అయినాయి అంటే 14A, 14B, సపోజ్ 16A, 16B. సో పార్ట్స్ కూడా 22A ఉంటాయి. సో సపోజ్ పార్ట్ 9 ఉందనుకోండి, పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి దే హ్యావ్ యాడెడ్ 2, పార్ట్ 9A, పార్ట్ 9B, అంటే 9 మాత్రమే ఉంటుంది. ఓకే, సో అంటే మనకి ఒరిజినల్గా పార్ట్స్ 22A, సో 25 ఎట్లయినాయి అంటే దానికి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సపోజ్ పార్ట్ 14 ఉందనుకోండి, దే ఆర్ యాడెడ్ 14A. ఓకే, ఇలా 14కి 14A అనేది యాడ్ చేశారు. సో ఒరిజినల్గా 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 స్కెడ్యూల్స్. సో స్కెడ్యూల్స్ మాత్రం 12 స్కెడ్యూల్స్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్లో ఏముందో కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఓకే, సో అమెండ్మెంట్స్ ఎన్ని అయింది అప్ టు 2014 వరకు 99 అమెండ్మెంట్స్. ఓకే, అంటే
99 సవరణలు అనేది చేయడం జరిగింది. దాని ద్వారా ఆర్టికల్స్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 465, పార్ట్స్ వచ్చేసి 25 అండ్ షెడ్యూల్స్ వచ్చేసి 12. సో ఇది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో సేలియంట్ ఫీచర్స్. సో దీని తర్వాత మనము యాక్చువల్ కాన్స్టిట్యూషన్లో ఏముంది అంటే, సో 22 పార్ట్స్ అంటున్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డీల్స్ విత్, ఓకే. సో ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది, సో ఒక్కొక్క పార్ట్కి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఓకే. మళ్ళీ ఆ ఆర్టికల్స్ ఏమేం చెప్తుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం, ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఒక చార్ట్ చూద్దాం మనం, ఓకే. ఆ చార్ట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్, సో ఇట్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్, ఎన్ని ఆర్టికల్స్, ఓకే అనేది డీటెయిల్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకే.